మీకేమన్నా అడగాలనిపిస్తే అడిగేసేయండి. నా ఫస్ట్ కెమెరామెన్ పెళ్ళిళ్ళు తీసే ఫోటోగ్రాఫర్ అనమాట. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ పెళ్ళిళ్ళు చేసే మిక్సింగ్ చేసేది అనమాట. ఆ సర్కిల్ ఉండడం వల్ల నాకు ఆ పెళ్లి క్యాసెట్లు వీసీఆర్ క్యాసెట్లు ఉంటాయి కదా, సో ప్రజెంట్ లేవు. సో ప్రజెంట్ వాళ్ళు చూడాలంటే ఎలా, సో దాని గురించి మెయిన్ సినిమా. సో బేసిక్గా క్యాసెట్లు ఇప్పుడు జనరేషన్కి తెలియదు, వీసీఆర్ తెలియదు. సో అది రీజన్ వల్ల పెట్టాం అనమాట. లేదు లేదు, మొత్తం ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీకు క్యాసెట్ దొరికింది, సో అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంటే సినిమా. సో ఒకవేళ అందులో ఉండేది మర్డర్ క్యాస్ట్ అని మీకు చెప్పిస్తే మీరు దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎలా ఓవర్కమ్ చేస్తారు, క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏం జరగబోతుందో అని. సో ఫన్నీగానే ఉంటుంది ఎండ్ వర్క్. హాయ్, వీసీఆర్ కాన్సెప్టా? అదే మెయిన్ వీసీఆర్ క్యాసెట్లు మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు మన ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళి షిఫ్టింగ్లో మన ఇంట్లో మిగిలిపోయినవి ఏంటంటే జ్ఞాపకాల్లాగా ఉంటాయి క్యాసెట్లు. సో చూసుకునే ప్లేయర్లు ఉండవు. సో ఆ క్యాసెట్ మెయిన్ టార్గెట్ అదే అనమాట. సో క్యాసెట్ చూడగానే థాట్ వస్తుంది, ఏంటిది ఇప్పుడు జనరేషన్ వాడికి పిల్లోడికి ఇస్తే ఏంటన్నా ఇదే అని అడుగుతాడు తప్ప అది వీసీఆర్ క్యాసెట్ అని ఎవరికి తెలియదు. సో మెయిన్ అది.